దేశ ప్రగతి మహిళల అభ్యున్నతిపై ఆధారపడి ఉంటుందని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సైకాలజీ ప్రొఫెసర్ పద్మజ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సైకాలజీ సంఘం ఏపీఏ ఇండియా ఆధ్వర్యంలో మహిళా సైకాలజిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మజ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, దేశ అభివృద్ధికి అదే చిహ్నమని తెలిపారు. మరో అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజు మాట్లాడుతూ మహిళల్లో మానసిక బలం ఎక్కువగా ఉంటుందని, ఆటుపోట్లను అధిగమించే నైపుణ్యం ఉంటుందని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి మాట్లాడుతూ ఏపీఏ ఇండియా ఆధ్వర్యంలో మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో ఏపీఐ ఇండియా అనే సంస్థ ద్వారా గొప్ప కార్యాలు చేసినటువంటి అధ్యాపకురాలకి, అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్కి సన్మాన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ఈ ఏపీఐ ఇండియా అనేది సైకాలజిస్ట్ ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంస్థ. ఈరోజు కళాశాలలో కానీ, పాఠశాలలో కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, కుటుంబాల్లో కానీ అనేక రకమైనటువంటి మానసిక రుగ్మతలతో బాధపడటం అనేది మనం చూస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య అంటే కేవలం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించాడని అర్థం కాదు. ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈ సమాజంలో విలువైనటువంటి మానవ వనరు ఒకటి పోతుందని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంబీబీఎస్ చదువుతుండి ఫైనల్ ఇయర్లో చేసుకోవటం, ఐఐటీలు చదువుతుండి ఫైనల్ ఇయర్లో ఆత్మహత్య చేసుకోవటం అంటే ఐఐటీ విద్యార్థి అంటే ఈ దేశానికి ఒక సంపద, ఒక డాక్టర్ అంటే ఈ దేశానికి ఒక సంపద. సో అటువంటి రుగ్మతలు పోవాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో ఈ యొక్క కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేయటం, కొత్తగా సైకాలజీ చదువుకున్నటువంటి సైకాలజిస్ట్కి స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం అనేక రకాలైనటువంటి అవగాహన సదస్సులు కార్యక్రమం ఏర్పాటు చేయటం అనేది ఈ ఏపీఐ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఈ ఏపీఐ ఇండియా అనేది తెలంగాణలో, అటు కర్ణాటకలో, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణ భారతదేశంలో విరివిగా ఈ మానసిక రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు